ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది ఇట్ విల్ డెఫినెట్లీ బూమ్. ఎంత ప్రాఫిటబుల్ ఇది? 60% ఆన్ అన్ యావరేజ్ అని చెప్పచ్చు. ప్రాబ్లీ 1 ప్యాకెట్ ఐ కెన్ కన్వర్ట్ 12 to 13 plates. Biggest challenge in a food truck business is not finding a chef, not finding a truck. It's finding a location for you to park. ఎందుకు ఫుడ్ బిజినెస్? Passion for food. ఫుడ్ బిజినెస్ స్పేస్ లో అవకాశం ఉందా? ఎవరైనా స్టార్ట్ చేయొచ్చా? చాలా అవకాశాలు ఉంది. యంగ్స్టర్స్ ఎవరు దాన్ని స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లాగా ట్రీట్ చేస్తారు. ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్లీజ్ డోంట్ గో ఫర్ లోన్స్, ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ హ్యాండ్ లోన్స్ ఆర్ సంథింగ్. యువర్ జ్యువెలరీ పెట్టేసి దట్స్ నాట్ రిక్వైర్డ్, రియల్లీ రిక్వైర్డ్. Initial investments, I think 7 to 8 lakhs is good enough to start off, including the expenses is what I'm telling you. 3 months you should be able to survive. Adi profit ana kavachu, loss ana kavachu. మెనూ ఎలా ఉండాలి? మీరు ఫస్ట్ డే ఏమి అనుకొని స్టార్ట్ చేసి ఉంటారో మెనూ దట్ విల్ డెఫినెట్లీ నాట్ కంటిన్యూ. పీపుల్స్ చాయిస్, పీపుల్స్ టేస్ట్, పీపుల్స్ ప్రిఫరెన్సెస్ ఆర్ సో వెరీ డిఫరెంట్. డిమాండ్ ఎక్కడుందో అది చూసుకొని మీరు ట్వీక్ చేసుకొనొచ్చు. మేజర్ ఛాలెంజెస్ యూ సా ఇన్ దీస్ 4 years? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకసారి వచ్చిపోతారు, లోకలైట్స్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు, పోలీస్ బీట్ పోలీస్లో రెగ్యులర్గా దేకం. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కే దెల్ బీ అ యూనియన్ లీడర్, సో హీల్ ఆల్సో ట్రాక్ యూ. ఈవెంట్స్ తప్ప లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్వైట్స్ తప్ప యూ కెనాట్ చేంజ్ ద లొకేషన్ బికాస్ ఫంక్షనింగ్ టైం మేం చేసేది ఈవినింగ్. రియలీ హ్యావ్ దట్ ప్యాషన్. ఓకే నాకు ఈరోజు లేబర్స్ లేదు, నేనే వెళ్ళి చేస్తా అక్కడ నిల్చుకొని కాన్ఫిడెన్స్ ఉంటే ది ఫుడ్ ట్రక్కే మీది బిజినెస్, ఇంకో వేరే పనే లేదు మీకు అంటే ఫుల్ డే యూ కెన్ స్టార్ట్, యూ కెన్ మూవ్ అరౌండ్. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ టైమ్ దెన్ కీప్ వన్ స్లాట్. Evenings are the best. People are more relaxed. Okay. So most of them are back from work. Okay. And children are back from school. Bosscast, the making of a boss. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మన ఈ బాస్ కాస్ట్లో మన బాస్ అపూర్వ రమేష్ గారు ఫుడ్ ట్రక్ బిజినెస్లో ఇప్పుడు 3.5 years నుండి యాక్టివ్గా ఉన్నారు. ఇంతకుముందు హెచ్ఆర్ ప్రొఫెషనల్గా తమరి కెరియర్ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఇప్పుడు ఫుడ్ ట్రక్ బిజినెస్ మంచి ఆపర్చునిటీ అని పర్సూ చేస్తున్నారు. అలా అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఫుడ్ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఫుడ్ ట్రక్ బిజినెస్ మంచి ఆపర్చునిటీ అనిపిస్తే ఎలాంటి ప్రిపరేషన్స్ మీరు చేసుకోవాలి, ఎలా మెనూ ఉండాలి, ఎలాంటి లొకేషన్లో మీరు ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మేడం, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అభిషేక్. మీరు ఫుడ్ ట్రక్ బిజినెస్ ని ఎంచుకున్నారు. ఇంతకు ముందు ఏదైనా బిజినెస్ ట్రై చేశారా? ఇదే ఫస్ట్ బిజినెస్? ఇదే ఫస్ట్ బిజినెస్. వెరీ నైస్. ఎందుకు ఫుడ్ బిజినెస్ మ్యామ్? ప్యాషన్ ఫర్ ఫుడ్. ఓకే. సో బేసికలీ మేము అనుకోలే బిజినెస్, మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో లే. ఓకే. బట్ స్టిల్ మాకి ఫుడ్ పైన ఎక్కువ ప్యాషన్ ఉండే. సో వీ వాంటెడ్ టు ట్రై అండ్ సీ ద పబ్లిక్ రెస్పాన్స్ బేసిక్లీ. సో వీ టుక్ ఇట్ యాజ్ అ సైడ్ బిజినెస్ అంతే. సో మెయిన్ ప్రొఫెషన్గా అంటూ మేము ఎంచుకోలే. సో వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ద ఫస్ట్ డే సేల్ ఓన్లీ టుక్ ఆఫ్ వెరీ వెల్. విదౌట్ ఎనీ ఇది మేమేమీ అడ్వర్టైజ్ చేయలే, మార్కెటింగ్ చేయలే, ఏమీ చేయలే. వీ జస్ట్ వెంట్ ఆన్ రోడ్. Okay. So the first day's response was so overwhelming that it gave us a confident అన్నమాట. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ డే గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, కెన్ యూ టెల్ సమ్ నంబర్స్? అంటే ఎంత ప్లేట్ సేల్ అయింది, ఎంత మీరు ప్లాన్ చేసుకున్నారు, అలాంటిది ఏదైనా? మేము ప్లాన్ చేసుకొని 50 plates. వీ వాంటెడ్ టు ప్లాన్, చాలా తక్కువ ప్లాన్ చేసుకున్నాం బికాస్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ అడ్వర్టైజింగ్, వీ హ్యావ్ నాట్ టోల్డ్ ఎనీబడి, నాట్ ఈవెన్ అ పాంప్లెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. వీ వాంటెడ్ టు సీ ఎట్లా హౌ పీపుల్ ఎట్లా తీసుకుంటారు మా రెస్పాన్స్ని. టెస్ట్ లాగా తీసుకున్నాం. సో ఫస్ట్ డే ఓన్లీ వీ గాట్ లైక్ ఆల్మోస్ట్ 80 plates ప్లస్ పోయింది. కంటిన్యూస్ టిల్ 11 o'clock వీ వర్క్డ్ ఇన్ ద నైట్. వీ స్టార్టెడ్ ఒక 6 o'clock అట్లా స్టార్ట్ చేస్తే 5:30, 6 o'clock ఈవినింగ్, అండ్ ఇట్ వెంట్ ఆన్ టిల్ 11 o'clock. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. సో అంటే ఫుడ్ బిజినెస్ అన్నది చాలా పెద్ద స్పేస్, ఎంతో మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఫుడ్ బిజినెస్ స్పేస్ లో అవకాశం ఉందా? ఎవరైనా స్టార్ట్ చేయొచ్చా? చాలా అవకాశాలు ఉంది. బికాస్ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది ఇట్ విల్ డెఫినెట్లీ బూమ్
ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ చాలా అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరు దాన్ని స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ లాగా ట్రీట్ చేస్తలే. ఎవ్రీబడి వాంట్ టు గివ్ అ gourmet kind of a kitchen experience, and many youngsters, so they're experimenting on new things. They're every youngsters make a traditional kitchen ni food truck paina the trending food trucks ni meer తీసుకుంటే most of them are trying to experiment and get a new kind of a cuisine. Okay. Yeah, that's what I feel. Very nice. So ఎలాంటి కాన్సెప్ట్ తో స్టార్ట్ చేస్తే ట్రెండింగ్ గా ఉంటుంది, మంచి అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే ప్రాఫిటబుల్ అనిపిస్తుంది? ఎందుకంటే మీరు స్టార్ట్ చేసిన ఆ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఇప్పుడు చూస్తూ ఈ కాన్సెప్ట్ కి మంచి మైలేజ్ ఉంటుంది అనేటట్లయితే ఆ కాన్సెప్ట్ ఏంటి? సో మేము స్టార్ట్ చేసింది బేసికలీ మేము ఏం పైన డిసైడ్ చేస్తామే అంటే వీ డిసైడెడ్ ఆన్ ద షెఫ్. ఓకే. సో షెఫ్ మాకి ఎలాంటి షెఫ్ ఉండారు దాని మీద మేము మా క్యూజిన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మాకు దొరికింది చైనీస్ షెఫ్. ఓకే. సో లైక్ he was readily available with us because of the COVID reasons. Just then the COVID had passed, he had lost his job. అండ్ తను మా ఇంట్లో వాచ్మ్యాన్ లాగా పనిచేస్తున్నారు, అండ్ వాళ్ళు చాలా పెద్ద రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. సో మాకు అది యాడెడ్ అడ్వాంటేజ్. సో వీ వాంటెడ్ టు ట్రై బికాస్ అండ్ హీ వాజ్ అ ట్రస్ట్ వర్ది పర్సన్. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ చైనీస్. Chinese with add-ons like tacos, rolls, French fries, that and all are add-ons. Main cuisine అంటే Chinese, vegetarian. ఓకే. సో ఇప్పుడు కూడా మీరు చైనీస్ ని అలానే రిటైన్ చేశారా యాడ్ ఆన్స్ తో పాటు, లేకపోతే ఏదైనా మార్పులు చేసుకున్నారా మీ కాన్సెప్ట్ కి ఓవరాల్? Chinese is like a primary one. We have add-on. Yeah, definitely, because మీరు ఫస్ట్ డే ఏమి అనుకొని స్టార్ట్ చేసింటారో మెను, that will definitely not continue. Because people's choice, people's taste, people's preferences are so very different. సో మీరు డిమాండ్ ఎక్కడుందో అది చూసుకొని మీరు ట్వీక్ చేసుకొనొచ్చు మెనూ కార్డ్ని. Fine. So that's a good idea which I can suggest. Very nice. So అంటే దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం మ్యామ్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ మార్జిన్ ఇన్ ఎనీ ఫుడ్ బిజినెస్? ఎందుకంటే మనం వినేటప్పుడు ఫుడ్లో 60% అనేస్తారు, 50% అనేస్తారు, వి డోంట్ నో. సో మీ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు చూసుకున్నట్లయితే ఎంత ప్రాఫిటబుల్ ఇది? There's a huge profit, because when you see simple like French fries, if you take French fries, one packet into so many plates kada. Okay. So you're dividing that into so many plates. Okay. So obviously you'll have a good profit out of it. You can మీరే క్యాల్కులేట్ చేసుకొనొచ్చు ఒక రెస్టారెంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత ఉంటుంది, అండ్ ఆ ప్యాకెట్లో హౌ మచ్ ప్లేట్స్ ఐ కెన్ కన్వర్ట్. ప్రాబ్లీ వన్ ప్యాకెట్ ఐ కెన్ కన్వర్ట్ 12 to 13 plates. Approximately. So that into you take the number of plates, definitely you'll know. Okay. ఏదైనా ఒక పర్సెంటేజ్ అని చెప్పొచ్చా మ్యామ్? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ 60% on an average అని చెప్పచ్చు. Oh, very nice. 60%. 60%. Okay. So again, it depends on the kind of menu and the kind of items that you choose. Okay. So in your menu card ఏమైతుందంటే you will have very good some items which won't give you profit at all. Because మీరు gourmet kitchen చేయాలంటే you need all those broccolis and very high demanded vegetables. Okay. So if you use those kind of vegetables, definitely your profit rate will be little less. Okay. But if you go on quick bites or easy bites, definitely you will have a good margin. Okay. So మ్యామ్, ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేయాలంటే ఎంతవరకు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ అరేంజ్ చేసుకోవాలి? మీరు 4 years బిఫోర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అనుకున్నారు బడ్జెటింగ్? See, that again the personal choice. So నాది ఏం సజెషన్ అంటే, if you have your own savings, that savings, please don't use the entire saving. Okay. You cut down on that. Use
ఒక 60% లేదు 70%కి ప్లాన్ చేసుకోండి ఓకే ఆన్ యూర్ సేవింగ్. ఐ రికమెండ్ యూ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్లీజ్ డోంట్ గో ఫర్ లోన్స్, ఓకే ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ హ్యాండ్ లోన్స్ ఆర్ సంథింగ్, ఆర్ యూ పుట్ యువర్ జ్యువెలరీ పెట్టేసి ఇది దట్స్ నాట్ రిక్వైర్డ్, రియల్లీ రిక్వైర్డ్, బికాస్ ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ ఫుడ్ ట్రక్ బిజినెస్, ఎనీ బిజినెస్ ప్లీజ్ స్టార్ట్ ఆన్ యువర్ సేవింగ్. ఓకే ఈవెన్ ఇఫ్ ఇట్స్ $1,00,000 or $2,00,000, మీరు ఫుడ్ ట్రక్ తీసే కాలేదు $1,00,000 or $2,00,000 ఉంటే మీరు ఫుడ్ కార్ట్ అన్న తీయచ్చు. ఫుడ్ కార్ట్ is also there. ఓకే You can start small and eventually you can grow. ఓకే But my suggestion is please don't go for loans. ఓకే And plan your finances very well, because Miki, when you start 3 months you should be able to survive. So that should be మీ మైండ్లో అది ఉండాలి. ఓకే ఓకే 3 months ఒక గ్రేస్ పీరియడ్ పెట్టుకొని, అది ప్రాఫిట్ అన్న కావచ్చు, లాస్ అన్న కావచ్చు. ఓకే సో యూ షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ దట్ 3 months. ఓకే ఓకే 3 months is an minimal time period what I've told. It can be extended to 6 months as well. ఓకే ఓకే Yeah. సో మ్యామ్ ఫుడ్ కార్ట్ అని చెప్పారు, మేబీ 1 or 2 lakhs లో Yeah. స్టార్ట్ చేయొచ్చు. ఫుడ్ ట్రక్ అనుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 4 or 5 lakhs, Yeah. ఆ 5 lakhs తో స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయొచ్చు ఓకే డెఫినెట్లీ, బికాస్ మీరు ఫస్ట్ హ్యాండ్ ట్రక్కే పోయే పనిలే, మీరు సెకండ్ హ్యాండ్ ట్రక్స్ తీసుకొనొచ్చు. ఓకే సో సెకండ్ హ్యాండ్ ట్రక్స్ అగైన్ యూ కెన్ గెట్ ఇట్ కస్టమైజ్డ్ యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలా కస్టమైజ్ చేసుకొనొచ్చు. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఐ హ్యావ్ టు హ్యావ్ అ బిగ్ అమౌంట్ ఫర్ మీ టు స్టార్ట్ అ ఫుడ్ ట్రక్ బిజినెస్. Okay. I think 7 to 8 lakhs is good enough to start off a food truck business, Okay. including the expenses is what I'm telling you. ఓకే సో అంటే ఎవ్రీ డే ఎక్స్పెన్సెస్ వర్కింగ్ క్యాపిటల్ అని చూసుకున్నట్లయితే మ్యామ్, మీరు స్టార్ట్ చేసిన 50 plates 80 plates ఒక యావరేజ్లో ఎంత డైలీ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి? ఇప్పుడు డైలీ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను అప్రాక్సిమేట్గా చెప్పలేను, ఎందుకంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ మేము స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ వై వి చూస్ ఫుడ్ ట్రక్ బిజినెసెస్, ఇట్స్ అ మొబైల్ బిజినెస్. ఏమంటే మీరు ఒకే ప్లేస్లో ఉండే అవసరం లే. ఓకే So there are in your community only where you park your vehicle, you will get so many other opportunities where the apartment వాళ్ళు పిలుస్తారు మీకు ఈవెంట్స్కి, స్కూల్ వాళ్ళు పిలుస్తారు, కాలేజెస్ వాళ్ళు పిలుస్తారు. సో మీరు డైలీ ఎక్స్పెన్సెస్ విల్ వేరీ. సో ఇఫ్ ఆన్ అన్ యావరేజ్ అని చెప్తే నేను ఒక 5,000 to 8,000, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కైండ్, ఆర్ మేబీ లెస్సర్ దెన్ దట్ 4,000లోనూ మీకు అయిపోవచ్చు. ఎందుకంటే యాజ్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్ మీకు దిల్ బి అ సర్టన్ days where you will have high business. There'll be certain days there'll be low business. Okay. So you can divide your fundings and you can decide approximately. And when you're storing the materials also, perishable, non-perishable items you can store. Okay. So on for one complete week you can keep the non-perishable items, store it. Okay. అతరా మీరు ప్లాన్ చేసుకోనొచ్చు. వెరీ నైస్. సో ఈ రెంట్కి లీజ్కి ఫుడ్ ట్రక్లు దొరుకుతాయా మ్యామ్? దొరుకుతుంది. ఓకే బట్ అది మై సజెషన్ ఇస్ రెంట్ అండ్ లీజ్ will be a second option. It's better if you're going for a second hand truck. Okay. See, rent and lease is nothing but a second hand truck kada. So if you're going for rent and lease, my suggestion is you go off for a second hand truck. Okay. So that you will not have meeku talnopu undadu every month nenu inta pay cheyali ఎవరికో అని. ఓకే ఓకే సో ఈ ఆల్టరేషన్స్ చేయించుకునేది, అలానే బ్రాండింగ్ అకార్డింగ్ టు యువర్ వాట్ ఎవర్ ద నేమ్, అలాంటివన్నీ ఎంత ఎక్స్పెన్సెస్, వన్ టైం ఎక్స్పెన్సెస్ ఎంత వరకు అవ్వచ్చు మ్యామ్? ఏదైనా ఒక ఐడియా? Branding in the sense, what are you trying? Branding in the sense maybe that stickering or that will be very less, like 4,000 5,000 లోపల అయిపోతుంది. సో ఒక సెకండ్ హ్యాండ్ ట్రక్ తీసుకుంటే ఫుడ్ ట్రక్ గా మార్చడానికి ఆల్టరేషన్ కాస్ట్ ఎంత అవ్వచ్చు మ్యామ్? అది ఒక $1,00,000 $2,00,000 పైన అవుతుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీకు ఎన్ని బర్నర్స్ కావాలా, ఓకే, మీకు కిచెన్ సెటప్ ఎలా కావాలా, యూపీఎస్ ఎంత, వాట్ ఈస్ ద యూపీఎస్ రిక్వైర్మెంట్ దట్ యూ నీడ్, డూ యూ నీడ్ అ ఫ్రిడ్జ్ కావాలా, మీకు ఇది మిక్సర్ యూస్ చేస్తారా, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అన్ ఎక్స్పెన్స్. ఐ am giving you the minimal cost. yes ma'am. Yeah, very nice. ఇవన్నీ అయిన తర్వాత మ్యామ్, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 3-4 బర్నర్స్తో స్టార్ట్ చేశారనుకోండి,
ఒకవేళ వాళ్ళకి అంత డిమాండ్ లేకపోతే దాన్ని కట్ డౌన్ చేయడము, ఒకవేళ ఎక్కువైతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడము, ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయా, లేకపోతే ఇట్ విల్ బి లైక్ రిజిడ్? Usually it will be rigid for sure, because you have to me kitchen layout before you start business you have to plan. Okay. And it is a very small kitchen when you compare to restaurant lo you can somehow manage and get it modified. Yeah, definitely decrease cheyachu meeru. Okay. Burners తీసేయచ్చు, కానీ ఇంక్రీజ్ చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ ఛాలెంజింగ్. ఓకే. సో అంటే మీరు చాలా పాపులర్ అయిపోయారు అనుకోండి ఒక లొకేషన్లో, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ మీరు ఇంకో ట్రక్ యాడ్ చేసుకోవాలి. దట్ విల్ బి అ గుడ్ ఐడియా. ఓకే. సో వెరీ నైస్. ఇప్పుడు బిజినెస్ సెటప్ మరియు ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం మ్యామ్. ఇనీషియలీ చాలా ఇంపార్టెంట్, ప్యాషన్ లేకపోతే ఫుడ్ ట్రక్ బిజినెస్కి రావద్దా? రావద్దు. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఫుడ్, అండ్ మీకు ఈ లేబర్స్ లే అంటేనే యూ హ్యావ్ టు బీ కేపబుల్ ఆఫ్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్. That is very important. You should have the taste for food. You should have that hands-on passion on putting on your hands on the food. Okay. So if you really have that passion, okay, నాకు ఈ రోజు లేబర్స్ లేదు, నేనే వెళ్ళి చేస్తా, అక్కడ నిల్చుకొని ఐ విల్ మేనేజ్ అంత కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్లీ గో ఫర్ అ ఫుడ్ ట్రక్. ఓకే, నైస్. సో మెనూ డిజైన్ ఎలా ఉండాలి మ్యామ్? సో దేన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి? మీరు ఆల్రెడీ చెప్పారు ఇట్ వోంట్ బి స్టాటిక్, డైనమిక్గా ఉంటుంది. డిమాండ్ ఎలా ఉంటుందో అలా చేంజ్. డెఫినెట్లీ. సో మెనూ ఎలా ఉండాలి, దాంట్లో సిగ్నేచర్ డిషెస్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా స్టార్ట్ చేసే ముందు? టూ సిగ్నేచర్ డిషెస్ ఇనిషియలీ స్టార్ట్ చేయండి, విచ్ యు ఆర్ బెస్ట్ అట్, ఆర్ ప్రాబబ్లీ విచ్ యువర్ షెఫ్ ఇస్ బెస్ట్ అట్. సో మై యాజ్ అ పర్సన్, మీరు ఇండివిజువల్ ఓనర్గా మీకు యా క్యూజిన్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఎంచుకోండి. బికాస్ మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అట్ టైమ్స్. ఐఎమ్ టెలింగ్ యూ ద వర్స్ట్ టైమ్స్. దెన్ యూ చూజ్ అ షెఫ్. After you choose a chef, then plan your menu. Okay. So you don't plan until you find a chef. Okay. Because a chef will give you a lot of ideas. Okay. He will give you an idea, because meeru when you're starting off a business, you will not have hands-on restaurant experience for sure. Okay. You will have an idea on food, but you will not have hands-on experience. Fine. Kada. So you choose a chef and then plan your menu. Okay. So while choosing a chef, ma'am, ఎంతోమంది మీకు ఛాలెంజెస్ ఏంటంటే డిపెండెన్సీ వాళ్ళ మీద. ఒకవేళ వాళ్ళు లాంగ్ లీవ్ తీసుకుంటే, రాను అనేస్తే ఏం చేయాలని. సో హౌ టు డీల్ విత్ దాట్? That one option what I can give you is agency. Agency, okay. So there are so many agencies. Okay. That will give you they will provide you the chefs. Okay. Chefs or helper, any kind of requirement you have, they will provide you. Okay. And I think they will have a month time or something. Okay. They will probably take 1 month salary of what you're providing for the chef, and then replace chester. Okay. Each agency will have different rules. Okay. కొన్ని ఏజెన్సీస్ 1 month లోపల షెఫ్ వదిలేస్తే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఓకే. ఏదైనా నేమ్ కోట్ చేయాలనుకుంటారా ఏజెన్సీ గురించి? నాకు వద్దు, బికాస్ పీపుల్ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో మనం ఒకవేళ ఆన్లైన్ సెర్చ్ చేయాలనుకుంటే, సో కెన్ వి సెర్చ్ ఫర్ సంథింగ్ లైక్ షెఫ్ ప్రొవైడింగ్ ఏజెన్సీస్? Yeah, you can definitely search. You'll have plenty of them. Okay. Menu thing, how many items did you start with, and for how many items did you scale up as and when you grew? Yeah, we started off with 8 items. 8 items, okay. Yeah, and we grew up to 15. 15, okay. Yeah. సో ఎక్కువ ప్లాన్ చేసుకున్నదండి, ఎందుకంటే మీకు ఉండేది ఒక షెఫ్ ఒక హెల్పరు. సో 15, అండ్ ఇట్ రెడ్యూసెస్ ఆల్సో. ఇట్ మ్యాక్సిమం 15కి మేము ఇంక్రీజ్ చేసింది. బట్ హౌ యూ ప్లాన్ అంటే మీ షెఫ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో దాని మీద ప్లాన్ చేసుకోండి. బికాజ్ కస్టమర్స్ వచ్చి అక్కడ ఫుల్ క్రౌడ్ అయ్యి అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డెలివర్ ది ఐటమ్స్, దెర్ ఇస్ నో పాయింట్. How much ever items you keep,
that will be a mark on your truck. Correct. Yeah. సో అంటే ఒక షెఫ్ ఒక హెల్పర్ మేనేజ్. Initially you can start like ఓకే ఓకే that. If you feel the response is good, definitely you can add another one, a junior chef probably. ఓకే ఓకే Yeah, one main chef is important. ఓకే సో వాళ్ళకి అంటే మీ ఫంక్షనింగ్ టైం ఎంత ఉంటుంది మ్యామ్ యూజువల్లీ? మేం చేసేది ఈవినింగ్స్. యా, అగైన్ ఇట్ డిపెండ్స్. ఇఫ్ యు ఆర్ పర్మనెంట్లీ కీపింగ్ అ ఫుడ్ ట్రక్ అండ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఉత్తి ఫుడ్ ట్రక్కే మీది బిజినెస్, ఇంకో వేరే పనే లేదు మీకు అంటే ఫుల్ డే యూ కెన్ స్టార్ట్. ఓకే నైస్. Full day you can start, you can move around, you can experiment on different things. But if you take it as a part time, then keep one slot. Okay. Whichever is comfortable for you. Okay. So me observation batti, what is the nominal or very useful slot మీకు అనిపించేటట్టు? మేబీ evenings are the best is what I feel, because people are more relaxed. Okay. So most of them are back from work. Okay. And children are back from school. Okay. So yeah, that is the nice. Yeah. So any timings ma'am? Say 6 to 10? Yeah, probably 5 to 10. Okay. Or 6 to 10 is also fine. Okay, okay. సో అంటే 10 తర్వాత కూడా వస్తారా లేకపోతే పర్మిషన్ వస్తారు? డెఫినెట్లీ వస్తారు. ఓకే. సో యూ కెన్ ప్రాబబ్లీ ఎక్స్టెండ్ టిల్ 11. దట్ షుడ్ నాట్ హార్మ్ యూ. ఓకే. బట్ పోస్ట్ దట్ లోకల్ పోలీస్ నుంచి మీకు పర్మిషన్ కావాల్సి వస్తుంది. ఓకే ఓకే ఫైన్. అంటే పర్మిషన్ దొరుకుతుందా అలా? దొరుకుతుంది, బట్ యూ హ్యావ్ టు జెన్యూన్లీ టెల్ దెమ్ that you're operating from this time to this time, because there'll be beats police will be coming kada ade roads lo వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిండాలి. ఓకే ఓకే. సో అంటే మేము ఏదైనా కంపల్షన్ ఉందా? మీరు ఫుడ్ ట్రక్ రన్ చేస్తున్నారు, ఇంత జనాలు వస్తారంటే, సో యూ షుడ్ హ్యావ్ అ CCTV, సంథింగ్ లైక్ దట్. ఈస్ దేర్ ఎనీ రూల్స్ లైక్ దట్? Not really required if you are nearby or something. If your house is located nearby, దగ్గర ఉంటే అవసరం ఉండదు. ఓకే. బట్ సెక్యూరిటీ లేదు, మీరు చాలా డిస్టెన్స్లో ఉంటారు అండ్ యూఆర్ పార్కింగ్ యువర్ వెహికల్ సమ్వేర్ ఎల్స్ అంటే యా, CCTV ఇస్ రికమెండబుల్. ఓకే ఓకే. సో ప్రైజింగ్ ఎలా ఉండాలి మ్యామ్? ఎలా డిసైడ్ చేయాలి? యా, ప్రైజింగ్ ఎలా డిసైడ్ చేయాలి అంటే యూ షుడ్ డూ సమ్ రీసెర్చ్. హౌ అంటే అక్కడ దగ్గరలో మీ క్యూసిన్ ఏముంటుందో అది అవుట్లెట్స్కి వెళ్ళి మీరు చూడండి, ప్రాక్టికల్గా చూసి మీరు ఎంత బెస్ట్ రేట్లో ఇస్తే జనాలకు అట్రాక్ట్ అవుతారు అని. ఓవర్ రేట్ చేస్తే నోబడీ విల్ కమ్. ఓకే. నోబడీ విల్ కమ్. ఈవెన్ ఇఫ్ యూ టెల్ దెమ్ మీరు క్వాలిటీ ఇస్తూ ఉండరు, ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉన్నారు, మీది ఆయిల్ ఇస్ బెటర్ దెన్ ద అదర్ అవుట్లెట్స్, ఏం చెప్పినా మీకు ప్రైజింగ్ ఇస్ అ కీవర్డ్. ఓకే. నైస్. సో అంటే అబ్జర్వేషన్ ఇస్ ద కీ ఫర్ ప్రైజింగ్. డెఫినెట్లీ. ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి అవకాశం అలాంటిది ఏదైనా ఉంటుందా? ఎక్స్పెరిమెంట్స్ యాజ్ ఇన్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్స్ లో కొంచెం ఎక్కువ ప్రైస్ లేకపోతే? నో డెఫినెట్లీ యూ కెనాట్ డూ దట్, బికాస్ యూ విల్ హ్యావ్ కొన్ని కస్టమర్స్ మీ ప్రైజింగ్, మీ క్వాలిటీ, మీ క్వాంటిటీ అన్నీ చూసి వస్తుంటారు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఇంక్రీజ్ అ రూపీ, దే కెన్ ఐడెంటిఫై. Okay. They'll specify to you. Okay. Why did you increase? Okay. Yeah. Very nice. Since ఈ బిజినెస్లో చాలా పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఫీడ్బ్యాక్ మీద మెనూ లేకపోతే సర్వీస్ గురించి ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్లీ. ఓకే. డెఫినెట్లీ దట్ యూ హ్యావ్ టు బి, మీకు అంత ఫ్లెక్సిబిలిటీ మీరు ఉండాలి. లేదు వాళ్ళు ఏమో చెప్పేసి వెళ్తారు, మేమేమి చేయము అంటే గ్రోయింగ్ ఇన్ అ బిజినెస్ ఇస్ డిఫికల్ట్. ఓకే ఓకే. యా, సో ఐ కేమ్ అక్రాస్ అ పర్సన్ who was so rigid. He was a business owner. Okay. He's so rigid, is not ready to take feedback. ఓకే. కస్టమర్స్ నుంచి ఎందుకు నేను నా ప్రాసెస్ కరెక్ట్గా ఉంది, ఎందుకు నేను చేయాలి ఒక్క కస్టమర్ కోసం? సో దట్ కస్టమర్ మైట్ టర్న్ అవుట్ టు బి 10 more customers, రైట్? వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ ఇప్పుడంతా గూగుల్ రివ్యూస్ ఉంది. సో ఇట్స్ వెరీ ఫాస్ట్ అండ్ క్విక్. ఎనీథింగ్ దట్ గోస్ రాంగ్ విల్ స్ప్రెడ్ జస్ట్ లైక్ దట్. So it's always good for a business owner to be flexible, and if it's a genuine one, please change it. Okay. So అంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో మ్యామ్ డిజిటల్ ప్రొఫైల్ గురించి డే 1 నుంచే మనం యాక్టివ్గా ఉండాలా లేకపోతే యాజ్ అండ్ వెన్ ఇట్ స్కేల్స్? ఎలా అది? As and when it scales. For me, my suggestion ఏముంటుందంటే, when you start with word of mouth. Don't do any advertising, don't do any marketing, just the local people. Just for a week
keep it like that. You will understand a lot out of it. ఓకే ఓకే You will understand how people will respond to your menu, what changes you have to do on your hygiene, what changes you have to do inside the truck, the placements of the products, everything. That will take at least a month for you to understand and stabilize. ఓకే So until you stabilize on the workflow of the మీ ట్రక్ మీరు ఏమి డెసిషన్స్ తీసుకున్నదండి, అండ్ డోంట్ గో పబ్లిక్ until you have that flow. Because you're newly starting a business kada, with already brand undi, you're doing some franchise, it's easy for you to go on social media and exhibit. Because you are also a child along with the business, please wait. ఓకే Yeah. సో హైజీన్ గురించి మీ ఎక్స్పీరియన్స్తో పాటు వాట్ వుడ్ యూ రికమెండ్ ఫర్ న్యూ కమర్స్ మ్యామ్? ఎలా హైజీన్ గురించి ఏంటంటే ఫుడ్ ట్రక్ బిజినెస్లో కిచెన్ అక్కడే ఉంటుంది, మీరు అడ్వర్టైజ్ చేసుకోవాలి మనం చాలా హైజీన్ అని. సో హౌ టు ఎన్ష్యూర్ దట్? You have to be mindful. First, you have to train the chef and the helper or whoever is inside the truck. Okay. Please train them and ask them to be mindful, because every inch is observed by the customer. Because it's open kada. At least from the window he can see. Any small thing, they very easily they pick up. Okay. On asking. So keep the tissues, spoons, plates, and they should all be covered chest petali. It's quite challenging, but yeah, you should be very mindful. When I'm talking about hygiene, first train your chefs and you yourself also you also have to be mindful. అంటే హైజీన్ గురించి మాట్లాడినప్పుడే వేస్ట్ డిస్పోజల్ ఛాలెంజ్ ని ఎలా మిటిగేట్ చేస్తారని వస్తుంది. సో హౌ డు యూ ప్లాన్ ఫర్ వేస్ట్ డిస్పోజల్? వేస్ట్ డిస్పోజల్ ఏమంటే ఫర్ ఎవ్రీ ఏరియా హియర్ ఇన్ బెంగళూరు, every area ki BBMP, there will be people coming and collecting the waste kada. So you talk to that we spoke to that person and we told them that this much of trash will be there every day. Okay. And we obviously will pay up an extra amount. అండ్ వాళ్ళు చెప్తారు మీకు సెగ్రిగేట్ చేసి పెట్టాలా, మిక్స్ చేసి పెట్టాలా, అది ఒక్కొక్క లొకాలిటీలో ఒక్కొక్క ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ అది చూసుకొని మీరు ట్రాష్ ఎక్కడ పెట్టాలి అని వాళ్ళనే అడిగి మీరు వాళ్ళని ఫాలో చేస్తే బెటర్. యూ టేక్ దట్ కాంటాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ గై సో దట్ మీకు ఈవెన్ మీ ట్రాష్ వెళ్ళలేదంటే యూ కెన్ ఫాలో అప్. ఓకే ఓకే. వేస్ట్ డిస్పోజల్ గురించి ఒకవేళ మనం యాక్షన్ తీసుకోకపోతే will there be any inspection from local authority? Definitely. Yeah. Okay. They will definitely visit. మాకే ఒక ఎక్స్పీరియన్స్ అయింది మా ఇనిషియల్ డేస్లో. వీ డెంట్ డిస్పోజ్ అవర్ వేస్ట్, ఐ మీన్ వీ డెంట్ డిస్పోజ్ అని కాదు, మేము పెట్టినాము, బట్ ద పర్సన్ హూ కలెక్ట్స్ ద వేస్ట్ హ్యాడ్ నాట్ కలెక్టెడ్. సో దే వాజ్ అన్ ఇన్స్పెక్షన్ అండ్ దే వాజ్ లోకల్ ఇన్స్పెక్టర్ హూ కాల్డ్ us to mitigate on the thing. And then we had to call that particular guy and asked him, we gave him an extra amount and asked him to remove it at the earliest. Okay. So yeah, definitely inspection will be there. ఈ కిచెన్ ఎక్విప్మెంట్స్ గురించి ఎలా ప్లాన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి మ్యామ్? బికాస్ మీ ఇంట్రెస్ట్ ఒకలాగా ఉంటుంది, షెఫ్ మేబీ చేంజ్ అవ్వచ్చు. సో యూనిఫామ్గా ఉండేటట్టు ఇంకో షెఫ్ చేంజ్ అయినా కూడా మినిమం ప్రాసెస్కి ప్రాబ్లం అవ్వకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి? దట్ నేను మీరు వెళ్ళి షాపింగ్ చేయదండి. ఓకే. ఎందుకంటే మీకు యూ డోంట్ నో వాట్ అ షెఫ్ నీడ్స్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ టు ఫైండ్ అ షెఫ్. Okay. Once you find a chef, plan menu. Once you plan menu, you take the chef along with you. Okay. You go together with him and then take the utensils or equipments, whatever you want. Okay. Because it's comfortable. వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ప్రిపేర్ చేసేకి, అండ్ మీకు చాలా టైం సేవ్ అవుతుంది in choosing the equipment. They are quick enough to choose. Very nice. Yeah. ఓకే. అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రొవైడ్ చేసినా కూడా ఏదైనా మినిమం ఎక్స్పీరియన్స్ అని చూడాలా మనం హైర్ చేసి? మినిమం ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ రిక్వైర్డ్ బికాస్ see it's in the hands of a chef to attract your customers. So if you compromise on that, if you tell okay I'll just give him some 12k or 15k and then start my business, it never works. Okay. Even if it's little expensive for you, please go with an experienced one. ఓకే. సో అంటే లిటిల్ ఎక్స్పెన్సివ్ అంటే ఒక రేంజ్ చెప్పొచ్చా ఎంతవరకు? See, senior most chef ante 25,000 to 30,000 is what max. Okay. Or max you can go, if it's a South Indian chef, you can go up to 32. Okay. I'm telling you, max ante 15-20 years experience unde vallu nenu cheptanu.
within 10 years, definitely it will be within 18, not even 18, 20, 20, 22 or 25. ఓకే ఓకే ఈ రేంజ్లో యూ కెన్ హైర్. ఓకే ఓకే సో అంటే మ్యామ్ స్టాఫ్ అని చూసినప్పుడు మీరు క్లీన్లీనెస్ గురించి హైజీన్ గురించి ట్రైనింగ్ అన్నారు. వేరే ఏదైనా వాళ్ళని కాన్ఫిడెన్స్కి తీసుకునేటట్టు, లేకపోతే మీరు ఫుడ్ ట్రక్లో లేనప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేసేటట్టు, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ ఇన్కల్కేట్ ఇన్ టు యువర్ స్టాఫ్? Inculcating is the behavior, the patience level, hygiene, and the way you approach and ask for the orders, how you take orders kada adi chaala important. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగా మీరు ఎలా ఇంటరాక్ట్ చేస్తే కస్టమర్స్కి వాళ్ళు అంత త్వరగా మీతో కనెక్ట్ అవుతారు. మీరు ఓకే ఇన్పించుకున్నట్లు బిహేవ్ చేస్తే దేర్ ఆర్ కస్టమర్స్ హూ విల్ ఫీల్ అఫెండెడ్. సో యూ షుడ్ బి మైండ్ఫుల్ వెన్ యూ, బికాస్ యూఆర్ ఇన్ పబ్లిక్, యూ షుడ్ బి వెరీ మైండ్ఫుల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో నాట్ ఓన్లీ దాట్, మీరు పేషెన్స్ లెవెల్ ఉండాలి. వాట్ ఎవర్ ద కస్టమర్స్ విల్ గివ్ యూ బ్యాక్, ద షెఫ్ షుడ్ హ్యావ్ దట్ ఇది క్వాలిటీ ఆఫ్ టేకింగ్ ఇట్ పాజిటివ్లీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో లీవ్స్ కావాలంటే, లేకపోతే ఒక మంత్లో ఎన్ని దినాలు మీరు ఫంక్షనల్గా ఉంటారు, ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి మ్యామ్ ఫుడ్ ట్రక్ బిజినెస్లో? అగైన్ అది షెఫ్తో మీరు డిస్కస్ చేయాలి. అండ్ వన్స్ a week should be good enough for a chef. Or some chefs are fine if they're from a far away place kada. Suppose if your chef is from Nepal, he will not go back to Nepal for sure because it's a very far away place. So you can plan with him. Basically, if he tells no, I need one day for myself, then you take a day off on your comfort. First see your business. Don't go off on Sundays or Saturdays because that's the day మీకు బిజినెస్ ఎక్కువ అయ్యేది. మిడిల్లో ప్రాబ్లీ ఆన్ అ ట్యూస్డే, మండే ఆర్ సంథింగ్ లైక్ దట్ వేర్ మీకు క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది కదా, అలాంటి రోజులో మీరు తీసుకొనొచ్చు. లేదంటే దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద షెఫ్స్ దే ఆర్ ఫైన్ టు వర్క్ ఫర్ 7 days. వెరీ నైస్. సో మ్యామ్ అంటే సీజనాలిటీ చేంజెస్ ఏదైనా ఉంటుందా? సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్, లేకపోతే దసరా, ఇంకేదైనా లాంగ్ లీవ్స్, స్ట్రెచ్ లీవ్స్ ఉండేటప్పుడు? డెఫినెట్లీ. సో అలాంటప్పుడు మేమేం చేస్తామంటే వెన్ క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హోమ్ టౌన్ పోయింటారు, మీ రెగ్యులర్ కస్టమర్సే ఉండరు. సో అలాంటి టైంలో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ ఈవెంట్స్, fairs. So you can divert your truck to those places. Probably Dasara ante most of the apartments will celebrate. They will be waiting for you to accept their invite. So these kind of events you have a backup when you have a food truck kada, because you can drive and go anywhere you want. If the truck is in a good stable condition, you can go to any places. So definitely you'll have good options. Nice. So weekdays ki mariyu weekends ki ma'am ఎంత వరకు డిఫరెన్స్ ఉంటుంది ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్, లేకపోతే మనం పెట్టే ఇన్వెంటరీ, ఇవన్నీ ఎంతవరకు చేంజ్ అవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డేస్లో 50 plates అంటే వీకెండ్స్లో సే 100 plates, అలా ఉంటుందా యువర్ ఎక్స్పీరియన్స్? ఉంటుంది. ఇట్ విల్ వేరీ, ఇట్ విల్ డిపెండ్ అగైన్ సీజనల్. మీరు చెప్పినట్లు హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ లాంగ్ లీవ్స్ ఉంటే తక్కువ, ఇట్ విల్ బి నార్మల్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఇన్ వన్ ప్లేస్. That's what I'm talking. లేదు మీరు if you're taking a normal days, 5 days of working days and 2 days weekends lo you will have little more orders for sure, because appudu people will be relaxed kada, they come out, they want to eat, they want to try, so number of orders will be more. Ante like my intention was to understand how much of percentage ani, ante percentage ante ఇంకా ఎక్కువ ఉంటుందా? sometimes double untadi, sometimes probably oga 20 plates 30 plates extra kavachu. It depends again. Depends. So ee business ki location చాలా చాలా important. How to choose a location? మనం ఇంచేపు ఏం మాట్లాడుతున్నా, everything is dependent on the location. Great. Without location nothing is possible.
So, biggest challenge in a food truck business is not finding a chef, not finding a truck. It's finding a location for you to park Okay. where you see the crowd flow coming. You should have a good audience coming in. ఓకే So, finding such places is very difficult. ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన సిటీ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ దర్ ఇస్ అ స్మాల్ బిజినెస్ దట్ ఈస్ ఓపెన్డ్ అప్. సో అండ్ ఇంకొకటి ఏమంటే దేర్ ఇస్ నో పర్టికులర్ రూల్స్ ఫర్ ఫుడ్ ట్రక్ బిజినెస్. అంటే మన గవర్నమెంట్ ఇంకా దాని మీద ఫోకస్ చేసిండ్లే. బికాజ్ రెస్టారెంట్స్ మీద ఉన్నంత ఫుడ్ ట్రక్ పైన ఇంకా ఎవరు అంతగా స్ట్రెస్ఫుల్గా ఏమీ చేయట్లే, రూల్స్ ఏమీ లే. సో ఇఫ్ గవర్నమెంట్ టేక్స్ అన్ ఇనిషియేటివ్ and they give a parking slots in each area for especially for food trucks, that will be very helpful. That will be very helpful and easy for the upcoming youngsters who want to plan food trucks. సో మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ కంపెనీ అనుకోండి, లేకపోతే ఏదో ఒక బస్ స్టాండ్ దగ్గరగా ఉంది, మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంది, ఒక గ్రౌండ్ లేకపోతే పార్క్, ఇలాంటి కొన్ని లొకేషన్స్ మనం సాధారణంగా చూస్తాం సిటీస్లో. సో ఎలాంటి లొకేషన్లో, అంటే మీరు కూడా ఒకే లొకేషన్కి స్టిక్ అయ్యారా, లేకపోతే వేరే వేరే ఎక్స్పెరిమెంట్ చేశారా? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యూ కెనాట్ చేంజ్ ద లొకేషన్ బికాజ్ ఈ ఒక్క లొకాలిటీలో మీరు పార్క్ చేస్తే ఈవెంట్స్ తప్ప లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్వైట్స్ తప్ప యూ కెనాట్ కీప్ చేంజింగ్ ఇన్ ద సేమ్ లొకాలిటీ. మీరు లొకేషన్ చేంజ్ చేసే కాదు. ఎందుకంటే once you start keeping your food truck in one particular place కదా, ద ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకసారి వచ్చిపోతారు, లోకలైట్స్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు, పోలీస్ బీట్ పోలీస్లో రెగ్యులర్గా దే కమ్. ఓకే. సో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కే దెల్ బీ అ యూనియన్ లీడర్. సో హీ విల్ ఆల్సో ట్రాక్ యూ. So even we didn't know all these things. We thought it's our business, we'll start off. Kani ilanti ups and downs untadi. There'll be many people watching you without your knowledge. And this union leader thing I didn't know. I didn't study anywhere. అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ లా చేయించుకోవాలి? రిజిస్ట్రేషన్ కాదు, ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేసుకొని ఉంటారు. లైక్ ఫ్రమ్ 20-30 years నుంచి స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక లీడర్ లాగా ఒకరు ఉంటారు. It can be any, I don't know how they choose it, I don't know, but ఒకరు ఉంటారు. సో మీకు ఇప్పుడు you are selling gobi and there are 2 more street vendors who's been there from 5 years selling gobi. It will hit him kada. If I am starting gobi, obviously it will hit him. So that's when the clashes will start. He will tell the leader and the leader will come and try to convince you on changing the location. All these things will happen. Or if they change the menu, is that okay? Yeah, menu if you change they'll be more than happy. Okay. But meer kaad kada, you have already started off your business, you cannot tweak your menu too much. Correct. Just because see in one street you can find idli vada in many restaurants kada. It depends on people's choice ekkada velli tinali ane. But yeah, ilanti challenges first 15 days ekku untadi. Okay. So ante ee union leader ki edaina ante like is there any set of rules that he brings in? ఏదైనా డిమాండ్ ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి? మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు డిమాండ్ చేసేది మీరు ఈ ప్లేస్ నుంచి మీ ఫుడ్ ట్రక్ తీయండి అంటే. అదొకే రూలే వాళ్ళు చెప్పేది. ఎందుకంటే అంత ప్రెషర్ వాళ్ళకి ఆ ఓల్డ్ ఫుడ్ స్ట్రీట్ వెండర్స్ నుంచి ప్రెషరైజ్ వచ్చి ఉంటుంది. సో దే టెల్ యూ టేక్ అవుట్, బట్ డోంట్ టేక్. బీ స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ కన్విన్స్ చేయండి. మేము ఇప్పుడే వచ్చిండేది బిజినెస్, వీఆర్ ఆల్సో లైక్ దెమ్, సో వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ అనేలాగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దిల్ బీ స్మాల్ కార్ట్స్ కదా, సమ్ పీపుల్ కెనాట్ అఫోర్డ్ బిగ్ ఫుడ్ ట్రక్స్ అండ్ ఆల్. When they take carts and all, when people, the normal family-oriented people, రెండు కంపేర్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ప్రిఫర్ ఫుడ్ ట్రక్ బికాస్ వాళ్ళ హైజీన్, వే ఆఫ్ ప్రిపరేషన్, ఆర్ మేబీ ఐ విల్ హ్యావ్ సమ్ ప్లస్ పాయింట్స్. లైక్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలే, ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ ఉండలే. సో దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో దిల్ కేర్. హెల్త్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో ఇట్ డిపెండ్స్. సో ఇఫ్ హిస్ కస్టమర్స్ ఆర్ కమింగ్ టు మీ, ఇట్ విల్ బి అ క్రాష్ ఆన్ హిమ్.
సో అలాంటి సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేసేదానికి మీరు స్టేబుల్గా ఉండాలి, కామ్గా ఉండాలి అండ్ యూ షుడ్ హావ్ అంటే పేషెన్స్. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ విజిట్ చేస్తుంటారు, బీట్ పోలీస్ కూడా వస్తారు కదా, వాళ్ళు ఏమీ ప్రొటెక్షన్ ఇవ్వరా? ఇప్పుడు వాళ్ళు వచ్చేది వాళ్ళు పని చేసే కంటే Okay. దే విల్ కమ్, దే విల్ ఇన్స్పెక్ట్ యువర్ ఫుడ్ అండ్ గో, దట్స్ ఆల్. ఓకే ఓకే. Yeah. ఈ రూల్స్, లైసెన్సెస్, పర్మిట్స్ దాని గురించి మాట్లాడదాం. ఎలాంటి పర్మిషన్స్ లేకపోతే లైసెన్స్, FSSAI Yeah. ఇలాంటివి ఏమేమి తీసుకోవాలి ఒక ఫుడ్ ట్రక్ ఫంక్షన్ చేయాలంటే? Minimum is FSSAI, ఓకే and then meedi insurance for the vehicle, ఓకే registration of the vehicle on your name, whoever is the owner, it has to be registered. You should have all RTO documented things has to be there in place. And in some localities BBMP ki nunchi oka permission letter unte better. ఓకే. సో ట్రేడ్ లైసెన్స్ Trade license kaadu, it's just a normal, you take a permission letter, Okay. normal letter from any of the authority nearby or the local authority ki oka information pass cheste, that's a added advantage. If it's not there also, in some localities it will work out, ఓకే but I'm just giving you ఓకే. a better. FSSAI ఎలా మ్యామ్, ఆన్లైన్ తీసుకోవాలా లేక? ఆన్లైన్ తీసుకొనొచ్చు, ఏజెంట్స్ ఉండరు. ఓకే ఓకే. సో If you're not- రిక్వైర్మెంట్స్ ఏంటి మ్యామ్? FSSAI నేను అప్లై చేయాలంటే ఇస్ దేర్ ఎనీ మినిమం రిక్విజిట్? గవర్నమెంట్ ID proof, ఓకే. your details, that's the minimum requirement. బిజినెస్ గురించి ఏదైనా కావాలా? What is the name of the business? ఓకే Which location are you putting your business on to? Which the address has to be apt. ఓకే. సో ఇది ఫుడ్ ట్రక్ కాబట్టి ఒకవేళ మొబైల్ ట్రక్ అనుకున్నా కూడా, సో షుడ్ ఐ రిజిస్టర్ మై బిజినెస్ నేమ్ లేకపోతే ఏదో ఒక నేమ్ ఇచ్చినా కూడా అవుతుందా? ఎలా? It's good to register your name, Register, okay. because if any food inspector ఎవరు వచ్చినా మీ ఫుడ్ ట్రక్ నేమ్ని అండ్ FSSAI నేమ్ని దే క్రాస్ చెక్ కదా. If it's the same, it's good. ఓకే ఓకే. సో డల్ సీజన్ ఉంటే, ఆఫ్ సీజన్ ఉంటే, ఇట్స్ నాట్ వర్కింగ్ దట్ వెల్ అనుకున్నట్లయితే అలాంటప్పుడు లాసెస్ అవ్వకుండా ఎలా మేనేజ్ చేయాలి ఒక ఫుడ్ ట్రక్ ఓనర్? Reduce the menu ఓకే and go on smaller items, quick bites with more profit. ఎలా వస్తుందో అలాంటివి ప్రోడక్ట్స్ పెట్టకుండా ఎక్కువ మీరు యాదాని మీద ఎక్కువ ఖర్చులు పెట్టున్నారో అది తక్కువ చేయండి. ఓకే ఓకే. సో కాస్ట్ కట్టింగ్. కాస్ట్ కటింగ్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో కస్టమర్ రిటెన్షన్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి మ్యామ్, రిపీటెడ్ కస్టమర్స్ రావాలంటే? It again depends. You should be very consistent with your quality, quantity and your taste. ఓకే ఇది మూడు ఉంటే మీ ఫుడ్ ట్రక్లో you don't have to ask them also, they keep coming to you. ఓకే. ఇన్వెంటరీ ఎలా ప్లాన్ చేయాలి మ్యామ్? బికాస్ పెరిషబుల్, నాన్ పెరిషబుల్ గురించి మీరు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ స్టాకింగ్ అప్, సో ఎన్ని రోజులకి నేను స్టాక్ చేసుకోవాలి? ఇనిషియలీ 3 days once చేస్తే ఇట్స్ అడ్వైజబుల్. ఓకే ఓకే. ఇట్లా మీకు ఎక్కువ లాస్ కాదు. యాజ్ యూ ప్రోగ్రెస్ అండ్ యాజ్ యూ నో ద ఫ్లో ఆఫ్ ది ఆడియన్సెస్ ఆర్ ద కస్టమర్స్, you can stack it up for 10 days, a week or something like that. ఓకే But perishable items and all, I recommend you to take day-to-day basis. ఓకే. సో అంటే డిజిటల్ ప్రొఫైల్ మీరు ట్రై చేశారా? లైక్ యూ స్టార్టెడ్ యువర్ బిజినెస్, దాని తర్వాత మీరు ఆన్లైన్ వెళ్ళారా టు కమ్యూనికేట్ టు? వెళ్ళాము. We posted ourselves on Google Maps and all those things, Instagram. హెల్ప్ అయిందా అది? Yeah, to some extent, but I feel word of mouth helped us a lot. Oh, okay, okay. Like if somebody eats, they go tell the other people in the apartment. They invite us for some events. Children got from their school, they came and invited us for their school events. So ala aitadi. Okay. So అలాంటి ఈవెంట్కి ఒప్పుకునేటప్పుడు మ్యామ్, విల్ దేర్ బి ఎనీథింగ్ లైక్ మినిమమ్ ఆర్డర్, లేకపోతే జస్ట్ అక్కడ ఒక పర్మిషన్ ఉంటుంది, హౌ మచ్ యూ సెల్ ఇట్స్ డిపెండెంట్ అపాన్ యూ, అలా ఉంటుందా? ఎలా ఉంటుంది? యూజువల్లీ ఎనీ ఈవెంట్కి వెళ్తే మీరు ఒక ఫీ పే చేయాలి. ఓకే. వాళ్ళకి whoever is managing the event, you have to pay a minimal fee of whatever. Each event will have different fee, and some college events and all will not have. Okay. If they are really looking out for an outlet for their event, charge cheyro, kondru chestaru. If you give that fee, no, and again whatever you sell, it's yours. ఓకే. ఒకవేళ అపార్ట్మెంట్ అనుకుంటే ఎంత ఉండొచ్చు మ్యామ్ ఫీజ్? జస్ట్ ఒక 2,500 to 3,000. Some people fee no for like 5,000 for 3 days. ఓకే. 6,000 for 4 days. అలా ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఓకే.
It depends on you. If you want to keep only for one day, again, if they're fine, you can keep for one day as well. Yeah. ఓకే. సో ఎవరైనా స్టార్ట్ చేసే టైంలో మ్యామ్ దే ఆర్ ప్యాషనేట్, స్కిల్స్ మరియు మేనేజింగ్ అన్నది వెళ్తూ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3.5-4 years, వాట్ స్కిల్స్ డిడ్ యూ యాడ్ ఆన్ అనిపిస్తుంది మీకు? అంటే నేను ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత దీన్ని ఇన్కల్కేట్ చేసుకుంటా. వాట్ ఇస్ దాట్? That's what, to be very flexible, to be ready for any worse things. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఎందుకంటే మేము ఒక అపార్ట్మెంట్ ఈవెంట్కి వెళ్ళాము. మా రెగ్యులర్ 2 helpers ఉండ్రి, ఒక షెఫ్ ఉండ్రి, కానీ మాకి క్రౌడ్ మేనేజ్ చేసే కాదు. అప్పుడు నేను వెళ్ళాలి లోపల, ఎందుకంటే మీరు యూ కెనాట్ కీప్ పీపుల్ వెయిటింగ్. ద మూమెంట్ కస్టమర్ ఆర్డర్స్, next moment they'll ask, where is my order? Because they come to you when they're hungry. Correct. They're hungry, they're looking at other people taking the orders, they cannot resist that hunger. Miki continuously they keep asking you, where is my order, irrespective of what they're doing inside the truck. Okay. So so alanti situation lo I should be ready to get in. Okay. Do hands on along with the chef. Okay. So these things will prepare you. ఓకే. సో అంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా వచ్చారు, టు మేనేజ్ దట్ మీరు ఎంటర్ అయ్యారు. దాన్ని పక్కన పెట్టినా కూడా ఇఫ్ దెర్ ఇస్ సడన్ రష్, దట్స్ ద ఓన్లీ ఆప్షన్, ఇంక్రీజ్ ద మ్యాన్ పవర్, లేకపోతే ఎలా మేనేజ్ చేయొచ్చు అలాంటి సిట్యుయేషన్? లేకపోతే సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్స్ రియల్లీ వర్స్ట్ and you don't know the items are there or not. Because it's if you take an order and end of it, if the item like ఇప్పుడు french fries నేను తీసుకొని నాకు ఇంకో 5 plates ఉంది నా దగ్గర అంటే, there is no point in taking. So you have to let go. You should tell them upfront that it's sold out. It's okay. Rather than keeping them waiting for nothing at all. నాకు ఏదైనా ఫుడ్ ట్రక్ని విజిట్ చేసినప్పుడు ఒకే క్యూరియాసిటీ ఏంటంటే ఎలా గుర్తు పెట్టుకుంటారని. ఒక వ్యక్తి వచ్చేసి 3 చెప్పేసి వెళ్తాడు, అలా 30 మంది వస్తారు. మేనేజ్ దట్? You have to write down. That's the best thing you can do. You have to write down on the orders. You will definitely remember the face. Okay. You write down the orders. That's the best thing you can do and it's quick to do. Rather than going on systems and taking the order. Okay. This is the best thing. Always the basic pen and book is the best. Okay. So అంటే ఎంతో మంది వచ్చినప్పుడు ఎవరు పే చేశారు, ఎవరు పే చేయట్లేదు తెలియదు. That's why we keep ఒక person we dedicate only for this. Okay. We keep him only to give orders and take money. Okay. Collect money. Okay. So అంటే ఇప్పుడు ఆర్డర్ చేసినప్పుడే మీరు పేమెంట్ తీసుకుంటారా లేకపోతే? Definitely. Okay. The moment they order they have to pay and then we give. That's the best thing to do. Okay. Rather than eating and then eating, that's a good thing actually. After eating, if you're not really if you have a restaurant you can do that. But in a place like food truck and all you cannot do. Okay. So ఫుడ్ ట్రెండ్స్ గురించి మాట్లాడండి మ్యామ్. మీరు చూసిన ఈ 4 సంవత్సరాల్లో what are the major changes you saw? దానికి ఎలా అడాప్ట్ అయ్యారు? Major changes అంటే people have become more conscious. More conscious and they need variety. Okay. They don't mind going to different places however far it is. Okay. Just to try. Okay. కదా మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను, ఎవ్రీ డే యూ సీ అ న్యూ అవుట్లెట్ కమింగ్ అప్. It's never ending. Okay. So it's okay, you don't have to keep changing. Occasionally you can change your menu and try out new trends, new items or a signature dish. Okay. Something like that. Okay. సో అంటే మీరు కూడా ట్రెండ్ ఏముందో చూస్తారు, అప్డేట్ అవుతారు, అలాంటిది చేయాలి కదా? That is required, no? At least to understand what better we can do and to grow a business. Okay. సో వాట్ ఆర్ ద జనరల్ ఏజ్ బ్రాకెట్ యూ స్పీక్ అబౌట్? అంటే ఫుడ్ ట్రక్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా మేల్ ఉంటారా, ఫీమేల్ ఉంటారా, యంగ్స్టర్స్? వాట్ ఇస్ ద Males are more for sure. Okay. Females are also equally there, but the ratio I tell males are more. And generally within 50 ఉంటారు. From children to within 50, 45. అంటే you don't see parents taking their children and coming there like? They will come. Okay. Full family will come and sit and have. Nice. Yeah, that is also there. Okay. Only friends will come. Only college people will come. Only children will come. Okay. Yeah, that's nice. So ఇప్పుడు మనం మీరు చూసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ గురించి మాట్లాడదాం మ్యామ్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెర్నింగ్.
సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటి? సో నేను ఇలా అనుకున్నాను, ఇది ఇలా కాదే, అలాంటిది ఏదైనా మీరు ఫేస్ చేసి ఉంటారు. సో వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ యూ సా ఇన్ దీస్ 4 years? మేజర్ ఛాలెంజెస్ అంటే వెన్ వీ స్టార్టెడ్ వీ డింట్ నో పీపుల్ ఆర్ సో అబ్జర్వేటివ్. ఓకే. మీకు అస్సలు తెలియదు ఎక్కడి నుంచి చూస్తున్నారు మిమ్మల్ని అని. You should be so mindful when you're in public. Because I'll tell you one instant. I was inside the truck in the initial days. Okay. And I was talking to the chef. I wanted to try what he's made. Okay. Before giving an order, I wanted to try. I asked him, I had given him a kotta item ichanu. Adi cheses నాకు ఇవ్వు, నేను టేస్ట్ చేస్తా అనేసి. I was standing there and tasting inside the truck. Okay. This couple of people they've observed me from the truck. They came in telling me, మీరు తినే చూసి మాకు టెంప్ట్ అయి వచ్చాము ఆర్డర్ చేసేకి. అలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది, విచ్ ఐ డెంట్ రియలీ నో. ఇట్స్ లైక్ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఇన్సైడ్ ద ట్రక్ అండ్ పీపుల్ ఆర్ సో కీన్ ఆన్ వాచింగ్ యూ. They're very I'm telling you, they're so sensitive, which you will never expect. Okay. So ఇలాంటి ఎక్కువ ఉంది నా దగ్గర, ఇలాంటి ఇన్స్టెన్సెస్. సో యూ షుడ్ బి వెరీ మైండ్ఫుల్. వెరీ నైస్. సో ఫుడ్ బిజినెస్లో మేజర్ లాస్ మేకింగ్ ఆస్పెక్ట్స్ ఏంటి? సో ఇది మనం చూసుకోకపోతే ఎక్కువ లాస్ అవ్వచ్చు, బివేర్ అలాంటిది. If you invest on more raw materials without planning what kind of crowd you're addressing, that will be a loss. And మీది ఇంజిన్, ఈ ఫుడ్ ట్రక్ అంటే వెహికల్ ఇంజిన్, దాన్ని మీరు మెయింటైన్ చేయాలంటే ఇట్ విల్ బి అ బిగ్ లాస్. It should be at least once a day you have to keep moving the truck. That's very much required. అండ్ యూపీఎస్ గురించి మీరు అన్నారు. సో వాట్ ఇస్ ద కెపాసిటీ యూ చోజ్? అంటే ఇప్పుడు 6-7 hours మీరు వర్క్ చేయాలంటే ఆ యూపీఎస్ కెపాసిటీ కూడా చాలా మ్యాటర్. అది వాళ్ళే సజెస్ట్ చేస్తారు. యూపీఎస్ ఇఫ్ యూ టెల్ దెమ్ మాకు ఇంత ఉంది రిక్వైర్మెంట్ అంటే ఎన్ని వోల్ట్స్ది మీకు తీసుకోవాలి అని వాళ్ళే సజెస్ట్ చేస్తారు. వాట్ ఇస్ ద సెపరేట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యూపీఎస్ మ్యామ్? That will be around 15K, 20K. Okay. And proper maintenance? 10K, yeah. Proper maintenance is important. That is important. Vehicle maintenance is important. Vehicle maintenance is the biggest challenge and the biggest loss and repetitive, especially if you go on a second hand kada. You should be very mindful on the engines. Okay. You should keep tracking. You should get it, what do you say? The servicing. Okay. Servicing your vehicle. Yeah. Okay. ఎవరైనా కొత్త వాళ్ళు బిజినెస్కి రావాలనుకుంటే వాట్ ఆర్ ద టిప్స్ యూ గివ్? మీ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకున్నది ఇది, ఈ తప్పులు మీరు చేయకండి, స్టార్ట్ ఆఫ్ బెటర్ అనేటట్లయితే ఏం టిప్స్ ఇస్తారు న్యూ కమర్స్కి? ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనెట్ అండ్ యు నో మీరు ఫుడ్ ట్రక్కే నేను స్టిక్ ఆన్ అవుతానంటే ఇన్వెస్ట్ ఆన్ అ ఫస్ట్ హ్యాండ్ ట్రక్. ఓకే. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా లైక్ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసి నేను కెఫే ఆర్ రెస్టారెంట్ని I'll grow my business to these things ante go on a second hand truck. Okay. That is my second suggestion. Third suggestion will be mindful while choosing your chef. And if you are ready to move for events and all, you should also have a person who can drive the vehicle. Okay. So if you get a helper who can also drive the vehicle, it will be added advantage. It will be like 2-in-1 kind of a thing. Or a driver who can be a helper. You should be mindful while choosing your resources. Or if you are stationed in one place kada, మీరు ఒకే చోట నిల్చుంటా అంటే డ్రైవర్ అంత అవసరం ఉండదు. మీకే డ్రైవింగ్ తెలుసు అంటే ఒక ఇంజిన్ స్టార్ట్ చేసి ఆన్ చేసి తెలుసు అంటే మీరే మేనేజ్ చేయొచ్చు. లేదు నేను వెళ్ళాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే టు గో ఫర్ ఈవెంట్స్. నెక్స్ట్ థింగ్ మ్యామ్, ఈ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, వీడియోస్ చేస్తారు, ఏదైనా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, డిజిటల్ ప్రెజెన్స్ ఉంటుంది. సో హౌ డస్ దాట్ హెల్ప్? ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ సోషల్ ప్లాట్ఫామ్స్. సో చాలా ఇది ఈవెన్ మేము పిలిపించింది, లైక్ వీ ఆల్సో కాల్డ్ కపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇనిషియలీ వన్స్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ అ ఫ్లో, అండ్ కపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో కేమ్ ఆన్ ఇండివిజువల్ బేసిస్, లైక్ వాళ్ళే వెతుక్కొని వచ్చినారు. సో అండ్ some influencers will not inform you nor inform the chef that they're influencers. They come just to check what they've seen is appropriate or leda ani.
So 3 categories ఉంటాయి. Just like window shopping. Exactly. And they give you the review also and go. Okay. Yeah. So ఇలాంటి 3 categories ఉంటుంది and definitely it will help you a lot. Okay. సో ఈ గూగుల్ రివ్యూస్ కూడా మీకు ట్రాఫిక్ని డ్రైవ్ చేసిందా? Yeah. Some people actually మాకి మెసేజ్ చేస్తారు గూగుల్లో, వేర్ ఇస్ యువర్ ట్రక్ పార్క్ టుడే, వేర్ ఆర్ యూ. ఓకే. If we are not reachable on our phones, then they message us through that. ఓకే, వెరీ నైస్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్? మీ బిజినెస్ ఇప్పుడు ఎలాంటి షేప్లో ఉంది? How are you expanding, scaling up? Definitely, if we have to scale up, either you have to increase the food trucks. If you're good, if you're fine moving around kada, if you enjoy moving around and if you want to be in the same pace of food truck kind of a thing, you increase your truck. Okay. Or yes, I'm done with my truck. I've got a full-fledged experience of the food truck business. Now you can move to a cafe or a restaurant. Okay. Restaurant is not preferable because it's a huge investment. Okay. Cafe is a little better than a food truck. Okay. Yeah. అంటే ఇప్పుడు ఒక ఫుడ్ ట్రక్ అంటే మేబీ 6 to 7 lakhs అనుకోవచ్చు. కఫే అంటే ఎంత కావాలి? 20 to 25 lakhs. ఓకే. సో అలానే ఈ ఫుడ్ ట్రక్ ఇన్వెస్ట్మెంట్లో మ్యామ్, when did you break even? It will take 1.5 years to 2 years. Oh, nice. So 18 months అని చెప్పారు. Maybe 18 to 24 months. Yeah. There are many people who start a business. ఒక 6 నెలలు చూస్తారు, దాని తర్వాత క్లోజ్ చేసేస్తారు, ఇంకేదో వద్దు అలా చేయడం వద్దు. ఎందుకంటే నో బిజినెస్ విల్ వర్క్ విత్ ఇన్ 6 months ఫర్ షూర్, బికాస్ యూ ఆర్ స్టిల్ న్యూ. పీపుల్ షుడ్ అడాప్ట్ టు యూ, యూ షుడ్ అడాప్ట్ టు పీపుల్. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైమ్. సో డోంట్ కమ్ టు అ కన్క్లూజన్, అట్లీస్ట్ బీ దేర్ ఆన్ your thing for 2 years. Then you will get an idea. Okay. So at least 2 years చేయడానికి వీలవ్వకపోతే బిజినెస్ స్టార్ట్ చేయకండి. Exactly. Okay. You have to sustain for 2 years for you to get the full-fledged feel of the business. Okay. సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారా మ్యామ్ ఇదంతా? బికాస్ మీరు ఒక్కరే ఇన్వాల్వ్ అయ్యేదా, మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుందా? వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ యూ షేర్? ఎలా మేనేజ్ చేస్తున్నారు? Family also plays a very important role. Obviously my husband, mother, everybody will get involved. Otherwise it's not possible with single hand for sure. Especially for a woman. So because we are open in the evening kada, so morning whatever the regular work is there, we will finish that and we come off to this. So it's not hampering our regular routine. Suppose if you are completely into food truck and you are opening the truck from the morning, then definitely you have to plan your day, because balancing work and family will be a challenging thing. My suggestion is start on one slot, see how it goes, and then plan for a full day. సో ఇప్పుడు మీరు 6 o'clockకి స్టార్ట్ చేస్తారంటే మ్యామ్, ఎన్ని గంటల వరకు ప్రిపరేషన్ ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 1 o'clock you have to be with this, so that 6 o'clock you can start catering to people. What is that? Nothing. From 3 o'clock or probably by 4 o'clock if the chef start offs also, we can start. Nice. Because only half ante memo because we park near the home. We take our chef to our home. And we look at the hygiene. Because if you're washing coriander, curry leaves and all, it has to be washed how we wash in our own homes. Just because public is eating, he cannot. So that is what we have been following. So it has to be kept hygiene, and then half will be cooked there, like the sauces or the gobi sauces or the thing, and then we come. Okay. సో మీరు టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు మ్యామ్? బికాస్ మేబీ మీ పర్సనల్ లైఫ్ ఉంటుంది, వీకెండ్స్ యు ఆర్ డెడికేటింగ్ టు దిస్. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ ఆల్ దట్? Once you have the trust on your helper and the chef, the staff, I don't think it's a big major challenge. And if you put on a CCTV, it's an added advantage. You can track it on your phone nowadays. You can also balance your life and work both together. Personal life and work together. Okay. సో ఒకవేళ ఫుడ్ ట్రక్ బిజినెస్ కాకపోతే వేరే ఏ బిజినెస్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉండేది, లేకపోతే ఇప్పుడు ఉంది?
Clothing is also a very big, huge thing to do. And clothing is like, it's become very common nowadays, but you have to tap on the right fabric and all. Probably that would be the next one. With the maximum profit. Okay. So are you planning something of that sort? Clothing? Nothing now. As of now. Nothing now. Okay. ఇప్పుడు లాస్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ అని, లైక్ వెరీ క్విక్ క్వశ్చన్స్. What is that one money mistake you did in this business? Money mistake we didn't do. We were well planned actually. We have not done any money mistake for sure, because we planned every inch of what we spent. Okay. So let me put it across this way. ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉండేటట్టు ఏదైనా చేసుకున్నారా మీరు స్టార్ట్ చేసిన తర్వాత? Improvement definitely on the placements of the items. We were a little clumsy on placing the items. As the business grew, we started placing them on upright and too. It was easy for us to serve. And yeah, that we did. So major learning or a myth breaking kind of a thing. నేను ఇలా ఉంటుంది అనుకోలేదు, బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఓ ఇలా ఉంటుందా, సంథింగ్, సమ్ రియలైజేషన్ కైండ్ ఆఫ్. You have to take the negative comments also on your face. Okay. That is a part and parcel of any business. Okay. అండ్ అంత అబ్జర్వెంట్గా ఉంటారు కస్టమర్స్ అని అనుకోలేదు. దిల్ బి వెరీ క్యాజువల్ అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశానంటే, స్టేట్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, పీపుల్ ఆర్ వెరీ స్పెసిఫిక్ ఆన్ దట్. ఇఫ్ యూ హ్యావ్ అ మెనూ కార్డ్, ఐ వాంటెడ్ టు యాడ్ దిస్, ప్లీజ్ మేక్ అ మెనూ కార్డ్ ఇన్ యువర్ ఓన్ స్టేట్ లాంగ్వేజ్. One in English, that will be common, and one in your state language. Because some people who don't know to read English, they'll be pissed off when they see your menu. So these things are few things. So one hack which helped you to gain good profits, me earning improve chese oka hack ani. Move around for events. Okay. Cooking cheyadaniki రాకపోయినా కూడా ఫుడ్ లో ప్యాషన్ ఉంటే ఈ బిజినెస్ ట్రై చేయొచ్చా వద్దా? వద్దు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, వర్స్ట్ మీరు ఫేస్ చేయాలంటే కుకింగ్ ఒక రవ్వంతన అట్లీస్ట్ యూ షుడ్ నో హౌ టు పుట్ అ సాల్ట్. వర్స్ట్ కేస్. ఓకే. డిజిటల్ ప్రొఫైల్ మ్యాండేటరీయా లేదా? Yeah, it's mandatory. But wait till you start with the flow of your work. Once మీరు ఒక ప్రాపర్గా ప్లేస్మెంట్ అయినాక డిజిటల్ వెళ్తే మంచిది. ఎక్స్పాండ్ అవ్వడానికి మేమే కొత్త ట్రక్స్లు వేయాలా లేకపోతే ఫ్రాంచైజీ ఇవ్వాలా? వాట్ డు యు ఫీల్? If your truck is very it's got a brand kada, if they get the brand value, people will start approaching you for franchise. Okay. It depends on you whether మీరు చేయడానికి రెడీగా ఉన్నారా లేదా మీరే ఓన్ చేసుకోడానికి రెడీగా. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. ఎంతో మంది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాంట్ టు ఓన్ మై టైం, అందుకే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటారు. సో వన్స్ యు ఆర్ ఇంటూ బిజినెస్, మనం ఆ టైంని ఓన్ చేసుకోవచ్చా? నెవర్. You can never own your time. Okay. Because that much of dedication is required, because it's your baby, right? You have to, how you look after your own child, similar way you have to look after your business. Okay. So very nice ma'am. If you want to tell something, ఏదైనా చెప్పాలనుకుంటే camera is yours. Anything like for newcomers, food business interest ఉన్న వాళ్ళకి, your comments. Nothing. I just want to tell that it's be very consistent and చాలా మైండ్ఫుల్గా థింక్స్ వేసి ఓపెన్ చేయండి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రాబ్లీ ఐల్ మేక్ మోర్ మనీ ఇన్ దిస్ ఫుడ్ బిజినెస్ అనేసి వెళ్ళకండి. మీకు ఆ పేషెన్స్ లెవెల్లో సస్టైన్ అయ్యాకి 2 years పేషెన్స్ లెవెల్ ఉంటే మాత్రమే యూ గెట్ డౌన్. అండ్ యూ దిల్ బి ఆడ్ స్టఫ్ని ఫేస్ చేసేదానికి ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ ఫుడ్ బిజినెస్, ఎనీ బిజినెస్ యూ షుడ్ హ్యావ్ దట్ రెసిలెన్స్ టు and have that patience to get any kind of wind on you. Okay. That's all. I was thinking of asking in between, ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసానప్పా? అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్ స్టార్టింగ్ పార్కింగ్ ఇష్యూనే ఎక్కువ. బికాస్ ఎవరో మేము ఈ పార్టీ నుంచి అంతే వచ్చి సమ్ లీడర్ ఫ్రమ్ సమ్ పార్టీ విల్ కమ్, సమ్ యూనియన్ లీడర్ విల్ కమ్, ఎవ్రీబడి విల్ ఆస్క్ యూ టు మూవ్ ద వెహికల్.
మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే యూ విల్ సస్టైన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్, యూ డోంట్ నో ఎనీబడి, యూ కెనాట్ సస్టైన్ అంటే ఇట్ విల్ బి అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ టు సస్టైన్ ఇన్ దట్ లొకేషన్. సో అలాంటప్పుడు ఎందుకు ఇలా యూ గెట్ దట్ క్వశ్చన్ మార్క్ కదా. ఐ హ్యావ్ స్పెంట్ మనీ, ఐ హ్యావ్ బీన్, ఇట్స్ నో బడీ వాంట్స్ దిస్ రోడ్ ఫర్ షూర్, ఇట్స్ పబ్లిక్ రోడ్, వై యూ హ్యావ్ టు, అండ్ యూ ఎండ్ అప్ పేయింగ్ బ్రైబ్స్ ఆల్సో. యా, definitely. So you should be ready for all this kada. So when you see that unexpected things kada, you feel that way. But that is there in any business. You will get this negative thought in any business. So how did you overcome that resilience and yeah, got inside it, let me put all my thing. Yeah. Lastly ma'am, ee podcast gurinchi ante Bosscast lo బాసెస్తో మనం ట్రై చేస్తున్నాము బిజినెస్ గురించి మాట్లాడించడానికి. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ నైస్. ఐ థింక్ ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎనీ క్వైరీస్ ఉంటేను ప్లీజ్ ఈ పోస్ట్ కింద మీరు వేస్తే మేము ఆన్సర్ చేసేదానికి ట్రై చేస్తాం. డెఫినెట్లీ మ్యామ్. యాక్చువల్లీ యూ హ్యావ్ సపోర్టెడ్ లాట్. మన వెబినార్స్ లో కూడా మీరు మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ మేడ్ టైమ్ ఫర్ దిస్ బాస్కాస్ట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అభిషేక్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు మీరు చూసిన తర్వాత మీకు ఏదైతే ఇంప్లిమెంటబుల్ అనిపిస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్తో ఆ లెసన్స్ని తీసుకోండి. మీకు ఏదైనా పర్టికులర్ కన్సర్న్స్ ఉంటే దాన్ని కమెంట్ చేయండి. టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ మనం ఆన్సర్ చేయడానికి వీలైతే ఎక్స్పర్ట్తో మనం డిస్కస్ చేసి కూడా మీకు ఆ ఆన్సర్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. Bosswala. Be the boss.